నేను కొన్ని లక్షణాలు చెప్తూ ఉంటానండి. అవి మీలో గాని, ఎదుటి వ్యక్తుల్లో గాని మీకు కనిపిస్తున్నాయేమో చూడండి. మిమ్మల్ని ఫుల్‌గా ప్రవోక్ చేస్తారు. ఆ తర్వాత మీరు బర్స్ట్ అవుతుంటే, ఇది నీ ఒరిజినల్ నువ్వు. నువ్విలానే ఉంటావు. చెక్ చేసుకో అని చెప్తారు. నేను నిన్ను కొట్టట్లేదు. అదే ఇంకెవరన్నా అయితే కొట్టేవారు. నేను మహానుభావుడిని లేదా మహానుభావురాల్ని అనుకుంటా ఉంటారు. మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. దానికి మీరు ఫీల్ అవుతుంటే, నేను హానెస్ట్ గా, నేను నిజాయితీగా ఉన్నదున్నట్టు, నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ ని, నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నావు అంటారు. బయట వ్యక్తులకి అందరికీ చాలా హెల్ప్ చేస్తూ, నేను చాలా హెల్పింగ్ పర్సన్ ని, నాకు చాలా హెల్పింగ్ నేచర్ ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో ఏ చిన్న కైండ్నెస్ గానీ, సాఫ్ట్ వర్డ్స్ గానీ, హెల్పింగ్ నేచర్ గానీ ఇంట్లో అనేది కనిపించదు. మిమ్మల్ని ప్రవోక్ చేసి మీరు అరుస్తూ, మీరు ఎమోషనల్ పెయిన్ ఉందని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది వాళ్ళ మీద అటాక్ అనుకుంటారు. నాకు ఏడుపు వస్తుంది లేదా నాకు బాధేస్తుంది అంటే, దానికి నేను కారణం కాదు కదా, నువ్వు నా మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి నన్ను బర్డెన్ చేస్తున్నావు అని అంటూ ఉంటారు. ఈ లక్షణాలు మీకున్న, ఎదుటి వ్యక్తుల్లో మీరు గమనించిన, దాని అర్థం మీకెక్కడో నార్సిసిజం లక్షణాలు ఉన్నాయి. సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అంటే మీ కంఫర్ట్, మీది మీకు ముఖ్యం తప్పితే